शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम. Very good morning to all of you. Welcome to హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన, భవ్యమైన, నిత్య నూతనమైన, అతి అద్భుతమైన మన లోపల ఉన్నటువంటి పవిత్రమైన ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామ్దాస్ మా గురుగారి పాదార విందాలకు నా నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. మనము లాస్ట్ అధ్యాయం చూస్తున్నాము. ఇప్పుడు ఇందులో కొత్తగా ఏ విషయం కూడా లేదు, చెప్పిన విచారనే. కానీ మళ్ళీ మళ్ళీ భగవంతుడు మనకు వేరే వేరే దృష్టికోణం నుండి చెప్తున్నాడు. ఎందుకంటే మన అలాంటి అజ్ఞానులకు అంత తొందరగా ఎన్నిసారి చెప్తే కూడా అంత తొందరగా అర్థం అవట్లేదు, బుర్రకి ఎక్కట్లేదు. అందుకే వేరే 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 సైడ్ నుండి చూసి చూసి చెప్తున్నాడు భగవంతుడు. ఒక్కసారి కర్మయోగ అన్నాడు, త్యాగ సన్యాస అంటే కర్మయోగ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ జ్ఞానయోగ గురించి చెప్పాడు. మళ్ళీ కర్మయోగ, జ్ఞానయోగ, మళ్ళీ కర్మయోగ చెప్తున్నాడు భగవంతుడు. అన్నీ చెప్పేసి తర్వాత ఏమంటున్నాడు? ఏదో అహంకారంతో నేను అథ చేత్వం అహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి అన్నాడు 58వ శ్లోకంలో. అన్నీ విన్నావంటే చెవుల ద్వారా విన్నావు, కానీ లోపల ఏమి తీసుకోకపోతే, అలాగే చెయ్యకపోతే నాశమైపోతున్నావు అర్జున. ఇది శాపం ఇచ్చేది కాదు, ఏమవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ నాశం అంటే అధ్యాత్మ పథంలో నాశం, కిందకి పడుతున్నాము అంటున్నాడు. అంటే సామదాన భేద దండ, ఏదో ఒక ప్రాబ్లం ఉంటే దానికి ఇవి అన్నీ వేరే వేరే విధానాలు. సామ అంటే మనము చెప్పడం. ఇప్పుడు పిల్లలు చదివే పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్తాం, మంచిగా చదువు నాన్న అని చెప్తాము, ఇది సామ. ఆ తర్వాత దాన, వాళ్ళు మనము చెప్పినట్టు వింటారా? వినట్లేదు అంటే కొందరు వింటారు. ఎప్పుడు వినట్లేదో అప్పుడు ఏమంటాము? చూడు నాన్న, నువ్వు ఇంత మంచిగా చదివితే నీకు మంచి కాలేజ్లో సీటు వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే కదా నీకు అక్కడ సీటు వచ్చేది. ఇంకా మంచి సీటు వస్తే మంచిగా చదవగలుగుతావు, ఆ తర్వాత మంచి జాబ్ ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది నీకు. ఇవన్నీ చెప్తాము. ఇది దాన. మనము దానం ఇచ్చేది అది కాదు. ఇక్కడ సామదాన భేద దండంలో ఇది దాన అంటే ఇది. ఆ తర్వాత భేద. భేద అంటే ఇంకా పిల్లలు వినట్లేదు అంటే ఏం చెప్తాము? చూడు నాన్న, నాకు తెలీదు, ఇంకా నువ్వు వినకపోతే ఏమవుతావు? నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ ఫ్రెండ్స్ అందరూ చూడు మంచి ర్యాంకు తీసుకొని మంచి కాలేజెస్ వెళ్తారు, నువ్వు మాత్రం ఇక్కడ కూర్చో అని చెప్పట్లేదా మనము? ఎందుకంటే అలాగే చెప్పితే పిల్లలు వింటారేమో అని ఒక ఆశ. లేదా ఇది ఒక విధానం, చెప్పే ఒక విధానం. కొంచెం ఇన్సల్ట్ చేసి చెప్పడము. నీకు తక్కువ శాలరీ వస్తుంది, నువ్వు ఎలాగ నీ ఫ్యామిలీ మేనేజ్ చేస్తావు, తర్వాత నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, తర్వాత వాళ్ళకి ఏమీ ఉండట్లేదు అని ఇవన్నీ చెప్తాం కదా. ఇది భేద. ఆ తర్వాత దండం అంటే మనం ఏదో శిక్ష ఇవ్వడం. అది ఇక్కడ చెప్పట్లేదు భగవంతుడు. చేస్తే ఏమవుతుంది? నేను చెప్పేది విను అర్జున,
ఆ తరువాత చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది, శాశ్వత పదం ఇస్తున్నాను. అవి అన్నీ పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఇప్పుడు వినకపోతే నువ్వు నాశం అయిపోతున్నావు, అంటే అధ్యాత్మ పథంలో టొస్సని కిందకి పడతావు నువ్వు అని 58వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు 59th శ్లోక చూద్దాము. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. మళ్ళీ దాని గురించి చెప్తున్నాడు. యత్ అహంకారం ఆశ్రిత్య, అహంకారం వల్ల నయోత్స్య ఇది మన్యసే. నయోత్స్య అంటే నేను చెయ్యను, నేను యుద్ధం చేయను కృష్ణ. అలాగే చెప్పాడు కదా, ఫస్ట్లో ఏం చెప్పాడు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, నాకు ఇవేమి వద్దు కృష్ణ, నేను వీళ్ళతో యుద్ధం చేయలేను, నేను అడుక్కొని బతుకుతాను కానీ యుద్ధం చెయ్యను, ఎక్కడో హిమాలయానికి వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాను. నా యోత్స్య అని నువ్వు అనుకుంటే, చెయ్యను, యుద్ధం చెయ్యను అని నువ్వు మనస్సులో అనుకుంటే, మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఈ ప్రకృతి ఏం చేస్తుంది అర్జున అంటే నిన్ను ఫోర్స్ చేసి చేపిస్తుంది. ఎందుకు? అది నీ గుణ. నువ్విప్పుడు రజోగుణ ప్రధానంగా ఉన్నావు, నీలో రజోగుణ ప్రధానంగా ఉంది. అది ఎట్లా తెలుసు? మనకు తెలుసు కదా, 14వ అధ్యాయంలో మనం చూసాము, సత్వగుణ ప్రధానమైతే ఎలాగుంటాము, రజోగుణ ప్రధానంగా ఉంటే ఎలాగుంటాము, తమోగుణ ప్రధానంగా ఉంటే మనం ఎలాగుంటాము అని భగవంతుడు బాగా వర్ణించాడు. ఇక్కడ అర్జునుడు బాగా ఫైటింగ్లంతా యుద్ధంలో పరాక్రమియే కదా. అది కృష్ణుడు అందుకే చెప్తున్నాడు, నీకు రజోగుణ ఎక్కువ ఉంది. ఇప్పుడు నువ్వేమో సన్యాసం తీసుకుంటాను లేదా హిమాలయన్ వెళ్తాను అని అనుకుంటే సరే వెళ్తావు అనుకో. అక్కడ వెళ్ళిన తరువాత దేనికి వెళ్ళావు? తపస్సు చేయడానికి కోసం వెళ్ళావు. సరే, అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని 1 వారం కళ్ళు మూసుకొని మెడిటేషన్ ప్రయత్నం చేస్తావు. 1 వారం అయిన తర్వాత నీలో సత్వగుణ ప్రధానంగా లేదు కాబట్టి, రజోగుణవే ప్రధానంగా ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? కళ్ళు తెరిచి చూస్తావు, అక్కడ వాళ్ళేం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు, ఎన్ని మంది సన్యాసులు స్వామీజులు అక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అందులో నీకు ఆసక్తి పుట్టుతుంది. ఆ తర్వాత అక్కడ అనుకో, ఏదో ఒక సన్యాసిని వేరే వాళ్ళు వచ్చి తిట్టారు, ఇంకొక సన్యాసి వచ్చి తిట్టారు అనుకో, అప్పుడు ఈ సన్యాసి పార్టీ నువ్వు తీసుకుంటావు. అయ్యో పాపం, ఎవరు లేరే ఈయనకి సపోర్ట్ చేయడానికి, నేనైనా వెళ్తాను, సపోర్ట్ చేస్తాను అని వెళ్ళి అక్కడ ఫైటింగ్ మొదలు పెడతావు. ఎందుకు ఫైటింగ్? రజోగుణిక ప్రధానంగా ఉంది నీకు, అక్కడ కూర్చొని ధ్యానం చెయ్యలేవు నువ్వు. అందుకే అక్కడ వెళ్ళి నీకు నీ ప్రకృతి, నీ స్వభావ నిన్ను ఫోర్స్ చేస్తుంది. నువ్వేమో మెడిటేషన్ చేయడానికి వెళ్ళావు, అక్కడ వెళ్ళి ఈ ఒక్క సన్యాసి పార్టీ తీసుకొని అక్కడ పెద్ద గ్రూప్ కట్టుకుంటావు. ఆ తర్వాత అక్కడ లీడర్ అయ్యావు నువ్వు. ఇప్పుడు ఒక పెద్ద సన్యాసి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఒక్కటి స్థాపన చేసి, ఇంకా గవర్నమెంట్తో మాకు అది కావాలి, మాకు ఇది ఈ సౌలభ్యం ఇవ్వండి, అది లేదు మాకు, ఇవి అన్నీ వాళ్ళు చేస్తారు కదా, అట్లా స్ట్రైక్ ఇవన్నీ చేస్తారు కదా, స్టూడెంట్స్ చేస్తారు, చాలామంది చేస్తారు కదా, అలాగే నువ్వు కూడా చేస్తావు అక్కడ వెళ్ళి. ఎందుకని? రజోగుణ ప్రధానంగా ఉంది. ఇక్కడ నువ్వు ఈ కురుక్షేత్రంలో ఈ యుద్ధం చేయకపోతే సరే పర్లేదు, అక్కడ వెళ్ళి నువ్వేమో ధ్యానం చేస్తావు అనుకుంటున్నావా? చెయ్యలేవు అర్జున నువ్వు. అక్కడ వెళ్ళి కూడా వేరే విధంగా, ఈ మహాభారత ఈ కురుక్షేత్ర యుద్ధ కాదు, కానీ అక్కడ వెళ్ళి కూడా నువ్వేం చేస్తావు? ధ్యానం చేయలేవు. అక్కడ కూడా మొదలు పెడతావు ఫైటింగ్, లేదా అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడము, గవర్నమెంట్తో అది కావాలి ఇది కావాలని చెప్పడము. ఎందుకంటే నువ్వు ఊరికే కూర్చోలేవు. నీ
ప్రకృతి నిన్ను ఫోర్స్ చేస్తుంది. మిథ్యేష వ్యవసాయస్తే అంటే నీ వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయం అంటే ప్రయత్నం. ఇది అక్కడ వెళ్ళి ఉండే ప్రయత్నం మిథ్యమైపోతుంది. అది కరెక్ట్ కాదు. ప్రకృతి స్వాం నియోక్షతి. ఆ ప్రకృతియే నిన్ను ఈ యుద్ధం చేయడానికి ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ కాకపోతే వేరే చోట, అంతే తేడా. ఏం తెలుసుకోవాలి మనము అంటే, మనమేమో కొందరిని చూస్తే అమ్మో ఎంత హాయిగా ఉన్నారు, ఎంత మంచి నాకు అనిపించేది. ఎవరో సన్యాసిని చూస్తే అబ్బా వీళ్ళకి ఏ వంట చేసే పని లేదు, పిల్లలు చూసుకునే పని లేదు, ఏమీ లేదు కదా, హాయిగా బతుకొచ్చు. అక్కడ ఎవరో వండి పెడతారు, దాన్ని తిని రామ 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 అంటే ఎంత సులభమో అని అనిపించేది. కానీ అంత ఈజీగా వస్తుందా రామరామ చెప్పడము? ఏమో నోటితో చెప్పొచ్చు, మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. అందుకే కొందరు చెప్తారు గృహస్థాశ్రమం అంటే చాలా బెస్ట్, అది శ్రేష్టమైన ఆశ్రమం. అక్కడ ఉండి ధ్యానం చేయడం చాలా సులభం. సన్యాసి అంటే మనమేమనుకుంటాము చాలా సులభంగా చేస్తారేమో అని. ఏమి కాదు, వాళ్ళకి చాలా ఎక్కువ ప్రయత్నాలు ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వాళ్ళు. ఇక్కడ నుండి అది ఏమో ఈజీ అనిపిస్తుంది మనకు. అర్జున నువ్వు ఇక్కడ కూర్చొని అంటున్నావు నేను సన్యాసం తీసుకుంటాను, అడుక్కొని బతుకుతాను. నువ్వు అడుక్కొని బతకగలుగుతావా అర్జున? నీ గుణం అది కాదే. అందుకే భగవంతుడు అంటున్నాడు మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి. అంత ఈజీగా మెడిటేషన్ అనేది రాదు. సత్వగుణ ప్రధానంగా ఉండాలి. ప్రయత్నమైతే చేస్తూ చేస్తూ వెళ్ళాలి. సత్వగుణ ప్రధానంగా ఉండాలి ఫస్ట్. ఇది చూసాము మనము 16వ అధ్యాయం 17వ అధ్యాయం ఇవన్నీ చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు భగవంతుడు. అవన్నీ వచ్చిన తర్వాత ఆ సత్వగుణ ప్రధానంగా ఉండి అది ఎన్ని సంవత్సరాలు మనము చేయాల్సి వస్తుందో, ఎన్ని జన్మంలో జన్మం ఎత్తగలుగుతాము, ఎత్తాల్సి వస్తుందో అది తెలీదు. కానీ అలాగే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు అది వస్తుంది అంటున్నాడు భగవంతుడు. అది అంటే ఆ శాశ్వత పదం. నెక్స్ట్ శ్లోక చూద్దాము. మళ్ళీ అదే దాని గురించే చెప్తున్నాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ. స్వభావజ స్వభావం నుండి పుట్టినది. మన స్వభావం ఉంటుంది కదా, అందులో దానివల్ల పుట్టుతున్నాయి మన కర్మాలు. ఏ కర్మ చెయ్యాలి అని మన స్వభావం చెప్తుందో ఆ కర్మం చేస్తే హాయిగా మంచిగా బతకగలుగుతాం. స్వభావం ఒకటి, మనము సెలెక్ట్ చేసిన క్షేత్రం ఇంకొకటి. స్వభావం ఒకటి అయింది, ఒకటి ఉంటుంది. సెలెక్ట్ చేసిన క్షేత్రం ఉంటుంది కదా, మన కర్మానికి ఒక క్షేత్రం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ క్షేత్రంకు దీనికి కనెక్షన్ లేదు అంటే మన లైఫ్ అనేది చాలా కష్టమైపోతుంది. అందుకే భగవంతుడు 14వ అధ్యాయంలో చెప్పాడు, గుణత్రయ విభాగ యోగంలో విశ్లేషణ అనాలిసిస్ చేసుకో అర్జున. ఏ గుణ ప్రధానంగా ఉంది అని అనుకొని తెలుసుకొని ఆ తర్వాత ఏ క్షేత్రంలో నేను సర్వీస్ సేవ చెయ్యగలుగుతాను ఇది తెలుసుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు మనం పురాణంలో చూస్తున్నాము, కొందరు కథ చూస్తున్నాము. వాళ్ళకేమో పెళ్లి చేయాలి అని ఇష్టమే లేదు, చేసుకోవాలని. కానీ ఆ పేరెంట్స్ ఒత్తాయం చేసి పెళ్లి చేసేస్తారు. అప్పుడంతా 15-16 సంవత్సరాలకే పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, సరే ఒప్పుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏ పని వాళ్ళు ఏమి పని చేయరు, ఇంట్లో ఊరికే కూర్చుంటారు. ఈ భార్య ఏమో ఇంకేం చేస్తుంది, డబ్బు కావాలి కదా, తింటుతూ ఉంటుంది, వెళ్ళండి పని చెయ్యండి డబ్బు తీసుకురండి అని. ఈయనేమో ఊరికే కూర్చుంటాడు. చూడండి అక్కడ ఆ గుణ ఆ స్వభావం అలాగుంది.
రజోగుణ ప్రధానంగా లేదక్కడ, సత్వగుణ ప్రధానంగా ఉండొచ్చు, లేదా తమోగుణ కూడా ఉండొచ్చు, అది వేరే సంగతి. ఆ తరువాత ఆ భార్య పిల్లల్ని వదిలేసి సన్యాసం తీసుకుంటారు. చాలామంది మనం చూసాం ఇట్లా. మా గురుగారే పప్పస్వామి రామదాస్ కూడా పెళ్లి చేసుకున్నారు, ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత ఏమో ఈ ప్రపంచం అంటే ఇది క్షణిక ఇలాంటి భావన వచ్చి వదిలేసి భార్య పిల్ల అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. చాలామందిని చూస్తాం మనం ఇలాగే. అంటే స్వభావంగా వచ్చిన గుణం ఒకటి, సెలెక్ట్ చేసిన క్షేత్రం ఇంకొకటి. అప్పుడు అక్కడ బాగా స్ట్రెయిన్ అయిపోతుంది, బాడీ మైండ్ బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. మన పర్సనాలిటీ అంటాం కదా, దానికి బాగా స్ట్రెయిన్ అయిపోతుంది. అందుకే భగవంతుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు నీ స్వభావం వేరు, కర్తుం నా ఇచ్చసి యన్ మోహాత్, మోహం వల్ల నీకు ఇష్టం లేదు అని నువ్వు చెప్తే కరిష్యసి అవశోపితత్, నీ వశంలో లేదు అర్జున. ఆ ప్రకృతి అని నన్ను ఫోర్స్ చేసి హెల్ప్లెస్ అంటాం కదా, అలాగే నువ్వు ఈ పని చేస్తావు. ఏమో చెప్పడానికి నేను చెయ్యను అంటావు, కానీ ప్రకృతిని ఫోర్స్ చేసి చేపిస్తుంది. ఇది కాకపోతే ఇంకా వేరే చోట. ఇప్పుడు మనం కొందరు జ్ఞానులను చూస్తే, చాలామంది జ్ఞానులు వేరేగా ఉంటారు. షిరిడి బాబా, భగవాన్ రమణ మహర్షి ఆఫ్ తిరువన్నామలై ఒకే విధంగా ఉన్నారా? ఎన్నో మంది. కొందరు మన సమాజంలో ఉండి అందరికీ ఏం చేయాలి ప్రవచనం ఇచ్చేసేవాళ్ళు. కొందరు ఊరికే ఉండేవాళ్ళు. ఎవరో వెళ్ళి ఏదో ప్రశ్న అడిగితే ఒక 2 ఆన్సర్స్ అంతే. భగవాన్ రమణ మహర్షి అంతే, ఎక్కువ మాట్లాడలేదు, ఎవరితో కూడా ఎక్కువ పెద్దగా ప్రవచనం ఇవ్వలేదు. ఏదో అడిగితే కొంచెం ఉత్తరం ఇచ్చేవారు. కానీ అక్కడ కూర్చుంటే చాలు, అందరికీ చాలా నాలెడ్జ్ వచ్చేది. ఒకరొకరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎందుకు ఇట్లా? జ్ఞానులు అంటే అందరూ ఒకే విధంగా ఉండాలి కదా. మనం అట్లా కదా జడ్జ్ చేసేది. ఒక్క ఫ్రేమ్ చేసి అందరు స్వామీజీలో ఈ ఫ్రేమ్లోనే ఉండాలి. మన దృష్టికోణంలో, మన దృష్టిలో ఎలాగుందో అలా ఒక ఫ్రేమ్ వేసి పెడతాను నేను. ఒక స్వామీజీ అంటే ఇలాగుండాలి అని. ఎవరో ఒక స్వామీజీని చూశాను, ఇలాగ లేరు, అయితే ఆయన ఏం మంచి స్వామీజీయే కాదు, ఏదో ఊరికే అని అంటాం. ఎందుకు? ఒక ఫ్రేమ్ చేసి పెట్టాను కదా నేను, అందులో ఆయన పడట్లేదు. ఇది మనము చేసే తప్పు. జడ్జ్మెంట్ అక్కడ చేస్తున్నాం మనం. మన దృష్టికోణం ఎలాగుందో దాన్ని బట్టి ఒక ఫ్రేమ్ వేసి అందులో పడకపోతే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని బ్రాండ్ చేసి వేరే వాళ్ళకి ఒక 10 మందికి ఫోన్ చేసి చెప్తాము. ఏ జ్ఞాని కూడా ఒకే, 2 జ్ఞానులు ఉంటే ఒకే అలాగ లేరు. ఒకరొకరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ స్వభావం. ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉండాలి అంటాం. సరే, సత్వగుణ ప్రయత్నం చేసి సత్వగుణ ప్రధానంగా ఉండి జ్ఞాని అయ్యారు. కానీ బేసికలీ ఏ గుణ రజోగుణ ప్రధానంగా ఉంటే మనతో అందరితో ఉండి కలిసి ఉండి మనకంతా చెప్పి ఇలాగుండొచ్చు. ఎందుకంటే రజోగుణ ప్రధానంగా ఉంది. సత్వగుణ ప్రధానంగా ఉంటే ఏదో ఒక గుడిలో వెళ్ళి కూర్చుంటారు, ఊరికే కూర్చుంటారు. ఎవరికి చూస్తే కూడా తెలియట్లేదు ఈయన జ్ఞాని అని ఎవరికి తెలీదు. అలాగుంటారు కొందరు. ఎందుకంటే అది వాళ్ళ స్వభావం. అయితే జ్ఞానులకు కూడా ఈ స్వభావం అనేది ఉంటుంది. ఆ స్వభావం వల్ల వాళ్ళు చేసే ఒక లైఫ్ స్టైల్ అలాగుంటుంది, బతికే లైఫ్ స్టైల్ అలాగుంటుంది. కర్తుం నా ఇచ్చసి యన్ మోహాత్, మోహం వల్ల నేను చెయ్యను అని అనుకుంటే అవశోపి, హెల్ప్లెస్. నువ్వేమో చెప్పొచ్చు, ఇప్పుడు మనం కూడా చెప్తాము, నేను ఇవాళ బాగా ఇదే భగవద్గీత ఒక 2 గంటలు చదువుతాను అని. ఒక కొంచెంసేపు అయ్యేసరికి మనస్సు ఎలాగైనా ఒప్పుకోవట్లేదు. చాలు ఇవాళ, చాలు చాలు చాలు, ఇంకెవరో వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడతామని ఆ బుక్ అక్కడ మూసేసి అక్కడ వెళ్ళిపోతాము. అవునా కదా? మనకందరికి ఇది అనుభవానికి వస్తుంది. ఎందుకంటే ఆ స్వభావం. అందుకే ఆ స్వభావానికి చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇవ్వాలి. దాన్ని ఎట్లా సత్వగుణానికి తీసుకురావాలి, ఇవన్నీ 14వ అధ్యాయంలో చూసాం.
నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 61వ శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పెద్ద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు భగవంతుడు, డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వర, ఈశ్వర అంటే మనము చూసాము సగుణ ఈశ్వర, నిర్గుణ ఈశ్వర, లేదా ఏకరూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర, అరూప ఈశ్వర. ఏకరూప ఈశ్వర అంటే మనం ఇప్పుడు ఎవరో ఇష్టదేవతను పెట్టుకుంటాము. కృష్ణ, రామ, లలిత, సాయిబాబా, గణపతి, ఎవరినో ఇష్టదేవతగా పెట్టుకొని ఆ ఇష్టదేవతని పూజిస్తాము. ఇది ఏకరూపి ఈశ్వర. ఆ తర్వాత అనేక రూపి ఈశ్వర. ఏ దేవుణ్ణి చూస్తే కూడా నాకు భగవంతుడే కనపడుతున్నాడు. దేవుడు మాత్రమే కాదు, అక్కడ వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే కూడా నాకు భగవంతుడికే గుర్తు వస్తున్నాడు. అయితే ఇది అనేక రూప ఈశ్వర, అనేక రూపంలో ఉన్నటువంటి ఈశ్వర. అరూప ఈశ్వర అంటే రూప లేదు, ఆకార లేదు, నామ లేదు. అంటే ఆ పరబ్రహ్మ తత్వ అంటాం కదా, ఆ పరబ్రహ్మ సర్వభూతానాం హృత్ దేశే. అందరిలో ఎక్కడ ఉన్నాను అర్జున? నేను హృదయ దేశంలో. హృదయాన్ని ఉంటుంది కదా, దానితో కనెక్ట్ చేసేది మనము మనస్సు. మన బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్తో కనెక్ట్ చేసేది బుద్ధి, హృదయంతో కనెక్ట్ చేసేది మనస్సు. అయితే నేను అందరి లోపల హృదయంలో ఉన్నాను. తిష్టతి ఉంటున్నాను, నిలబడుతున్నాను నేను అక్కడ. ఎవరు? ఈశ్వర. నేను అని చెప్పట్లేదు, ఈశ్వర అంటే ఆ పరబ్రహ్ముడు అందరిలో హృదయ దేశంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అందరినీ తిప్పేస్తున్నాడంట. ఎట్లా? ఒక మెషిన్ ఎలా తిరుగుతుంది చూడండి. ఇది 5000 క్రితం రాసిన భగవద్గీత, వచ్చిన భగవద్గీత. ఏం యంత్రాలు ఉంటుంది అప్పుడు? ఏమో మనమేమో ఇప్పుడు మాత్రమే పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయి అనుకుంటాము. అప్పుడు కూడా ఉండింది యంత్రారూఢాని మాయయ. యంత్రం మీద ఒక పెద్ద మెషిన్ ఉంటే అందులో ఎన్నో తిరిగేది ఎన్నెన్నో ఏమేమో ఉంటాయి కదా, పార్ట్స్, వేరే 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 పార్ట్స్ వేరే వేరే విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, మనము చిన్నగా ఉండినప్పుడు అందరు కూడా యూజ్ చేసాము ఒక మంచి బొమ్మ. కీ ఇస్తే ఫుల్గా కీ ఇచ్చి వదిలేయాలి, టకటక అని ముందుకు వెళ్తుంది. లేదా కొన్ని బొమ్మలు మాట్లాడతాయి, అలా ఉండింది. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద రోబోట్స్ అన్నీ వచ్చాయి, కానీ మనం యూజ్ చేసాము. ఎప్పటి వరకు ఉంటుంది ఆ బొమ్మ అంటే, ఎప్పటి వరకు నడుస్తూ ఉంటుంది? ఎప్పుడు ఆ కీ ఖాళీ అవుతుందో అప్పుడు ఆగిపోతుంది. అయితే భగవంతుడు అంటున్నాడు, ఒక బొమ్మ అలాగే, ఒక మెషిన్ అలాగే తిప్పేస్తున్నాడు, అందరినీ తిప్పేస్తున్నాడు ఇతను. ఎవరు? ఈశ్వర. హృదయ దేశంలో ఉండి అందరినీ తిప్పేస్తున్నాడు. ఎలా ఒక బొమ్మ తిరుగుతుందో, ఒక మెషిన్ తిరుగుతుందో, అలాగే మీరందరూ, మనమందరూ తిరుగుతున్నాము. అంటే ఆ ఈశ్వరుడిది మాయ. దీనికి పేరు మాయ. మాయ అంటే వేరేం కాదు, ఆ శక్తి. పరబ్రహ్మ అనేది శివ అంటాము, ఆ శక్తి ఉంటుంది కదా, దానికి పేరు మాయ. అంతే తేడా. హృదయేర్జున తిష్టతి అని మళ్ళీ చెప్తున్నాను. హృదయ దేశంలో మన లోపల ఉంటున్నాడు. మనమేమో బయట అటు ఇటు వెతుకుతున్నాము. ఈ గుడి వెళ్ళాలి, ఆ గుడి వెళ్ళాలి. వెళ్ళేది తప్పు కాదు, కానీ మన అనుభవానికి ఏమి రావాలంటే, ఏ గుడికి వెళ్తే ఏ గుడికి వెళ్తే ఏ భగవంతుడు ఉంటాడో అదే భగవంతుడు నా లోపల కూడా ఉన్నాడు. ఇది మనకు అనుభవానికి రావడాని కోసం మనము గుడి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో కైలాసవాస గంగాధర అంటాము, వైకుంఠవాస నారాయణ అంటాము. అక్కడ మాత్రమేనా ఉండేది?
అక్కడ కూడా ఉంటాడు. మన లోపల ఉన్నాడు అని మనకు అనుభవానికి రావాలి. అందుకే జోక్గా చెప్తారు, భగవంతుడు ఎక్కడ వీళ్ళకి ఎవరికి కనపడకూడదు, నేను ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండినప్పుడు, ఓహో ఎవరైనా వాళ్ళు లోపల హృదయంలో వెతకరు, బయట మాత్రమే వెతుకుతారు కదా, అయితే బయట ఉండట్లేదు, నేను లోపల ఉంటాను అని ఇక్కడ వచ్చి కూర్చున్నాడంట. అంటే బయట లేడు అని కాదు, మన లోపల ఉన్నటువంటి భగవంతుడిని మనము చూడట్లేదు. అందుకే ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నేను నీ హృదయం లోపలనే ఉన్నాను అర్జున, ఇది తెలుసుకో. అందుకే కర్మయోగంలో మనము చేసే తీసుకునే ఒక ఉద్యోగం అంటే ఒక పుష్పం. అలాగే ఆ చేసే పని అది పెద్ద పూజ. ఏ క్షేత్రం, ఏ ఉద్యోగం తీసుకుంటామో అది ఒక మంచి పువ్వు అలాగుంటుంది. దాన్ని ఎంత మంచిగా మనము అర్పణ చేయాలి. ఎవరికి, ఎవరో ఎక్కడో బయట వెళ్ళి అర్పణ చేయడం కాదు, లోపల. అందుకే మనము అక్కడికే తిరుగుతాం కదా, తిరిగి ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. చెప్పట్లేదా, తిరిగి ప్రదక్షిణ చేయండి. ఎక్కడో గుడికి ప్రదక్షిణ చేసేది వేరు, ఎక్కడ నిలబడి ఉన్నామో అక్కడ ప్రదక్షిణ చేసి ఆత్మారామ అంటాము. అయితే లోపల ఉన్నటువంటి భగవంతుడికి మనము నమస్కారం చేస్తున్నాము. ఇది పెద్ద డిక్లరేషన్ భగవంతుడు ఇచ్చాడు. బయట నుండి ఎక్కువ ఫస్ట్ మనము లోపల చూడటానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ శ్లోక, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను నీ లోపల ఉన్నాను, నువ్వేం చెయ్యాలి ఇప్పుడు? తం ఏవ శరణం గచ్చ. తమ్ అంటే ఆయన, అతను. ఎవరు? ఆ ఈశ్వర. హృదయం లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి శరణం గచ్చ. శరణం వెళ్ళు, గచ్చ అంటే వెళ్ళు. నువ్వే నాకు గతి, ఇంకా ఎవరు లేరు. ఇలాంటి భావనతో సర్వభావేన భారత, హృదయపూర్వకంగా, భక్తిపూర్వకంగా, శ్రద్ధపూర్వకంగా. సర్వభావ అంటే అన్ని భావనలతో. భక్తి అయితే 100% కంపల్సరీగా ఉండాల్సిందే. శ్రద్ధతో వెళ్ళాలి. ఇంకా హృదయపూర్వకంగా. ఏదో కొంచెం నేను ఇది చేసుకుంటాను, అది మనస్సు ఎక్కడెక్కడో పెడితే హృదయపూర్వకంగా అవ్వదు. మనస్సు మొత్తం, ఇప్పుడు హృదయ అంటే మనస్సు, ఆ మనస్సుని అక్కడే పెట్టి నువ్వే గతి నాకు, అలాంటి భావనతో సర్వభావేన భారత వెళ్తే నేనేమిస్తాను? తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఆ తరువాత పరాం శాంతి. ఎప్పుడు మనకు శాంతి ఎప్పుడు ఉండట్లేదు, కోరికలు ఎక్కువ కోరికలు పుడుతుంటాయి. ఎప్పుడు ఆ కోరిక తీరట్లేదో అప్పుడు మళ్ళీ మనకు శాంతి అనేది లేదు. అయ్యో 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 అని అనుకుంటాం కదా. శాంతి కోసమే చేసేది అన్నీ, కానీ బయట వెతికి ఎక్కడ కూడా ఏమి దొరకట్లేదు మనకు. అందుకే శరణం గచ్చ సర్వభావేన. ఆ తరువాత పరాం శాంతిని పొందుతావు. స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. శాశ్వతమైన స్థానం నీకు, ఆ పదవి దొరుకుతుంది అర్జున. మనము 2వ అధ్యాయంలో 40 శ్లోకం, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చూశాం. అంటే మనం ఏదో రోగం ఉంది అనుకోండి, నేను డాక్టర్ దగ్గర వెళ్తాను. డాక్టర్ ఏమో కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, కొంచెం స్ట్రాంగ్గా ఉందండి ఈ టాబ్లెట్స్ అని అంటారు. ఓహ్ అవునా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతాం కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి డాక్టర్ దీనికి? దీనివల్ల మీకు షుగర్ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది, ఇంకేం అవ్వదు.
చాలు, ఇవి రెండు వస్తే పెద్ద పెద్ద భూతాలు మనతో వచ్చినట్టే కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 40 శ్లోకంలో నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు. అంటే కొంచెం ధర్మం నువ్వు ఆచరించు, ఇది చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, ఏది నాశం అవ్వదు నీకు, ఇది గ్యారెంటీ. కొంచెం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఏదైనా ఒకటి తీసుకుంటే మనం అనుకుంటాం కదా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో అని, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కానీ ముందుకు వెళ్ళేది మాత్రమే, నిదానంగా ఉండొచ్చు కానీ స్వల్ప ధర్మమైన ఆచరించు అర్జున. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పెద్ద భయం నుండి నువ్వు దాటిపోతావు. మనకేమి పెద్ద భయం అంటే? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. దీనికి నా పెద్ద భయం ఇంకేమీ లేదు. మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్ళిపోతాము, మళ్ళీ రావడం, ఇదే పని మనకు. ఆ మహత్ భయ అక్కడి నుండి నువ్వు దాటి వెళ్తావు అర్జున. కొంచెం కొంచెం ధర్మం ఆచరించు, కొంచెం కొంచెం ముందుకు వెళతావు. త్రాయతే మహతో భయాత్ అన్నాడు. అయితే మనము కూడా ఇలాంటి మనకు దొరుకుతుంది అంటే ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నెక్స్ట్ శ్లోక చూద్దాము. 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. అర్జున, ఇంతవరకు అన్ని జ్ఞానం ఇచ్చాను నేను. జ్ఞానం ఇతి తే, నీకు ఇలా నీకు జ్ఞానం ఆఖ్యాతం, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గుహ్యాద్ గుహ్యతరం, చాలా పెద్ద రహస్యం ఇది. రహస్యం, ఎన్ని రహస్యాలు ఉన్నాయో అందులో శ్రేష్టమైన రహస్యం అంటే, గ్రేటెస్ట్ రహస్యం అంటే ఇదే, ఇంకా వేరే రహస్యమే లేదు. ఎందుకు రహస్యం అంటారు? ఒకటి రహస్యం అంటే మనకేమో ఏముందో ఏముందో అని అనిపిస్తుంది. అలా కొంచెం ఉత్సాహం ఎక్కువ పెరుగుతుంది. ఎవరైనా మనకు వచ్చి ఏదో విషయం చెప్పి, జ్యోతి గారు ఇది ఎవరికి చెప్పకూడదండి అంటే చాలు, అందరికీ చెప్పాల్సిందే. రహస్యం అంటే మళ్ళీ 10 మందికి చెప్పి ఎవరికి చెప్పొద్దండి అని చెప్తాము కదా. ఒకటి అలా ఉండొచ్చు. రహస్యం అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అని అనుకొని రహస్యం అని అంటారు. ఇంకొక దృష్టికోణంతో చూస్తే, ఎన్నిసార్లు చదివితే ఎంత మంచిగా అర్థం అయితే కూడా దాన్ని ఆచరించలేకపోతాము, ఇది రహస్యమే కదా. కొన్ని ఊర్లలో ఎగ్జామ్ రాసినప్పుడు స్టూడెంట్స్కి బుక్స్ ఇస్తారట, టెక్స్ట్ బుక్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఉందో దాన్ని చూసి చదివి ఈ ప్రశ్నకి ఇక్కడ ఎక్కడ ఉత్తరం ఉందో వాళ్ళకి వెతకడం కూడా రాదు. బుక్స్ ఇచ్చి కూడా ఉత్తరం తెలియట్లేదు అంటే ఎలాగనిపిస్తుంది మనకు? అయ్యో ఎలాంటి పిల్లలు వీళ్ళు, ఎంత మూర్ఖులు అని అనిపిస్తుంది కదా. మనం కూడా అదే కేటగిరీలో పడుతున్నాము. ఇంత 18th చాప్టర్ అయింది, ఇప్పుడు అయిపోతుంది, ఇంకా ఒక క్లాసు మాత్రమే బాకీ. ఎంత నేర్చుకున్నాము. అందుకే రహస్యం ఎన్నిసార్లు చెప్తే కూడా గుహ్యాద్ గుహ్యతరం, ఎన్ని రహస్యాలు ఉన్నాయో అందులో శ్రేష్టమైన రహస్యం ఇది, నేను నీకు చెప్పాను. విమృశ్యైతత్ అశేషేణ, దీని గురించి విమర్శ చేసే, ఆలోచన చింతన చేయి, ఎనాలిసిస్ చేయి నువ్వు. అశేషేణ, ఏ ఒక్క పాయింట్ కూడా మిగలకూడదు. అలాగా ఆలోచించి చింతన చేసి యథేచ్ఛసి తథా కురు, నీకు ఎలా చెయ్యాలి అనిపిస్తుందో అలా చెయ్యి. అర్జునుడికే వదిలేశాడు. ఇవి అన్నీ ఇలాగుంది అర్జున, ఇవి అన్నీ చెప్పాను, ఇంత మంచి సీక్రెట్ నీకు చెప్పాను, ఇంకా నువ్వే ఆలోచించు
నీ ఎలా కావాలి, ఎలా చేయని అనిపిస్తుందో అలా చేయి. ఇది ఒక మంచి పేరెంటింగ్ టెక్నిక్ అంటాము. అంటే ఎలాగుండాలి, పేరెంట్స్ ఎలాగుండాలి, పిల్లలతో ఎలాగుండాలి. చిన్నగా ఉండినప్పుడు వాళ్ళకి అన్నీ చెప్పాల్సి వస్తుంది. పెద్దగా అయిన తర్వాత కొంచెం కొంచెం వాళ్ళకి వదలాలి. వాళ్ళే నిర్ధారం చేసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళే నిర్ధారం చేసుకోవాలి. మనము వేరే వాళ్ళ సలహా తీసుకుంటాం. నిర్ధారం చేయాలంటే మనకు కొంచెం కష్టమైతే వాళ్ళు సలహా, వీళ్ళు సలహా, పెద్దవాళ్ళు, పేరెంట్స్ సలహా అన్నీ తీసుకుంటాం. తర్వాత ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయింది అనుకోండి, ఏ నిర్ధారం తీసుకున్నానో అది సరికాదు అంటే ఆ పరిస్థితిలో సరే వేరే ఏదో తీసుకుంటే బాగుండేదేమో, కానీ తీసుకునేదాన్ని నేను, కానీ వాళ్ళు ఇలా చెప్పారు, ఆవిడ ఇలా చెప్పారు, ఆయన ఇలా చెప్పారు, ఆయన ఇలా సలహా ఇచ్చారు కాబట్టి నేను దాన్ని ఫాలో అయ్యాను అని అంటాము. మనం ఎందుకు సలహా తీసుకుంటాము? ఎక్కడైనా తప్పు అయితే వాళ్ళ మీద చెప్పొచ్చు కదా, వాళ్ళ వల్ల నాకు ఇలాగా అయింది అని. ఇది సరికాదు. అందరు సలహా తీసుకోవాలి, సలహాలు కావాలి మనకు, కానీ అనాలిసిస్ మనమే చేసుకోవాలి. ఏది సరి, ఏది తప్పు, ఇన్ని సలహాలు తీసుకున్నాను కదా, ఏది సరి, ఏది తప్పు, ఇది తీసుకుంటే ఏం అవ్వచ్చు, అలాగ నిర్ధారం తీసుకుంటే ఏం అవ్వచ్చు, ఇవి అన్నీ మన చేతిలోనే ఉంది. అయితే పిల్లలకి కూడా మనము అలాగే కొంచెం కొంచెం వదలాలి. దాని పరిణామం ఏంటో వాళ్ళు ఫేస్ చెయ్యాలి. మనం ఎట్లా పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చామో, వాసన సంస్కారం అనే బ్యాగ్ తీసుకొచ్చాం కదా, కర్మ ఫలాన్ని మోసుకొని వచ్చాం కదా, అలాగే మన పిల్లలు రాలేదా? వాళ్ళు కూడా పెద్ద బాస్కెట్ని మోసుకొని వెళ్ళట్లేదా? ఆ బాస్కెట్ లోపల ఏముందో వాళ్ళు అలాగే కదా నిర్ధారం తీసుకోవడం. అయితే ఒక మంచి పేరెంటింగ్ టెక్నిక్ మనకు భగవంతుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఎక్కడ కావాలో అక్కడ వదిలేసేయండి పిల్లల్ని, నేను చెప్పినట్టే వినాలి. ఇప్పుడు బాబుకి పెళ్లి చేస్తాను. పెళ్లి చేసి కొన్ని రోజుల తర్వాత ఏ సలహా తీసుకోవడానికి నా దగ్గర రావట్లేదు మా కొడుకు. ఎందుకు? భార్య సలహా తీసుకుంటున్నాడు, నా సలహా తీసుకోవట్లేదు. ఇది పెద్ద కోపం. ఇప్పుడు కోపం ఎవరి మీద? కోడల మీద. తను వచ్చింది కాబట్టి నా కొడుకు ఇప్పుడు నా సలహా తీసుకోవట్లేదు. ఆ తర్వాత ఏమవుతుంది? అత్త కోడలు ఫైటింగ్ మొదలవుతుంది. ఆ కుటుంబమే నాశమైపోవచ్చు. అంతవరకు అక్కడ ఫైటింగ్ అలాగ ఉంటుంది. అలాగ అవ్వకూడదు, వదిలేసేయాలి. సరే, వాళ్ళ నిర్ధారం తీసుకొని తర్వాత ఎలా పరిణామం ఉందో వాళ్ళు ఫేస్ చేయాలి. దానికి రెడీగా పెట్టాలి మనము పిల్లల్ని. నానా నేను లేకపోతే కూడా నువ్వు మంచిగానే ఉండాలి. మనం పర్మనెంట్గా ఉంటామా పిల్లలతో? మన తర్వాత వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ధారం, ఆ కెపాసిటీ ఉండాలి కదా. అయితే మంచి పేరెంటింగ్ అంటే వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళ నిర్ధారం వాళ్ళు తీసుకోవాలి, అలా పెంచాలి వాళ్ళని. నేనుంటే మాత్రమే నాతో నేను చెప్పిన సలహానే తీసుకోవాలి నువ్వు, అలా చెప్పకూడదు. ఎప్పుడు సలహా అడుగుతారో సలహా ఇవ్వాలి. ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అంటే కోపపడకూడదు. వాళ్ళు కూడా పెద్దగా, వాళ్ళు కూడా వేరే ఫ్రెండ్స్ ఉంటారు, వేరే చుట్టాలు ఉంటారు, వేరే సలహాలు వాళ్ళకు వస్తాయి. ఏది మంచిదని వాళ్ళు కనిపిస్తుందో ఆ నిర్ధారాన్ని తీసుకోవడానికి మనము వదలాలి. ఇది భగవంతుడు మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇంకొకటి అంటే ఇప్పుడు వచ్చే శ్లోకంలో చెప్తాను. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మళ్ళీ సర్వగుహ్యతమం భూయః శృణు మే, పెద్ద సీక్రెటే నీకు చెప్పాను. పరమం వచః, మంచి మాటలతో ఈ రహస్యాన్ని నీకు చెప్పాను. ఇష్టోసి మే, ఎందుకు చెప్పాను అర్జున తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. దృఢమితి తతో వక్ష్యామి తే హితం, నీ మంచి కోసం చెప్పాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం,
ఇంకా నీ మంచి కోసం నేను చెప్పాను, కానీ యథేచ్ఛసి తథా కురు, ఎలా కావాలో నువ్వు అలా చెయ్యి. మనము చెప్తాము పిల్లలకి అన్నీ చెప్పి, నువ్వు ఎలా కావాలో అలా చేయి నాన్న అని కూడా అంటాము. కానీ ఆ తర్వాత ఏదో సరిగా నిర్ధారం తీసుకోలేదు అనుకోండి, అలాగైతే బాధపడతాము. ఇది మనకు ఇక్కడ భగవంతుడికి ఉన్నటువంటి తేడా. చెప్పేస్తాము, నీకెలా కావాలో అలా చేయి నువ్వు అంటాము. కానీ అక్కడ ఆ మోహం అనేది ఉంది కదా, అటాచ్మెంట్ ఉంది కదా, దానివల్ల అంత దుఃఖం వస్తుంది. అదే భగవంతుడికి అక్కడ ఎవరి మీద అటాచ్మెంట్ లేదు. మంచిగా చెప్తున్నాడు, నువ్వంటే ఇష్టం నాకు, నీ హిత, నీ మంచి కోసం చెప్తున్నాను, కానీ నీకెలా కావాలో అలా చెయ్యి నువ్వు. ఇది ఇంకొక పేరెంటింగ్ టెక్నిక్. అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, వాళ్ళకి దాన్ని వదలాలి. కొన్నిసారి వార్నింగ్ ఇస్తారు మనకు, చూస్తాము, చూసి కూడా అది చేస్తాం. మేము హైదరాబాద్లో ఉండినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప, వాళ్ళ గ్రూప్ ఎంబీఏ చేసే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారు. నాకు పేరు గుర్తు రావట్లేదు. అక్కడ ఒక పెద్ద లేక్ ఉండింది. అక్కడ బోర్డు పెట్టారు, ఎవరు ఇక్కడ దిగకూడదు, నీళ్ళల్లో వెళ్ళకూడదు, స్విమ్మింగ్ చేయకూడదు, అన్ని ప్రొహిబిటెడ్ అని బోర్డు ఉండింది. అది చూశారు ఎడ్యుకేటెడ్ పిల్లలు. కానీ ఆ ఏజ్లో ఒక జోష్ ఉంటుంది కదా, చూపించాలి, నాకు తెలుసు స్విమ్మింగ్ అయితే తెలుసు నాకు, ఇవి అన్నీ. అయితే అందులో స్విమ్మింగ్ వెళ్ళి ఒక 3-4 చనిపోయారు. చూడండి, వార్నింగ్ చూస్తాం, చూసి కూడా తెలిసి కూడా వెళ్తాము, దానికి వ్యతిరేకంగా చేస్తాం. ఇంకొక ఉదాహరణ ఇవ్వాలంటే, పాత ఇల్లు అంటే చాలా పురాతనమైన ఇల్లు అయితే అప్పుడు తలుపంతా చాలా చిన్న చిన్నగా ఉండింది కదా. ఒక్కసారి వెళ్తే ఒక డోర్ ఉండింది, అక్కడ బోర్డు పెట్టారు, వంగి వెళ్ళండి, గమనించండి, గమనిక, ఇది చాలా హైట్ ఎక్కువ లేదు అని ఉండింది. అయితే దూరం నుండి ఓహో చూశాను, అలా సరి వంగి వెళ్ళి అక్కడ డోర్ వచ్చేసరికి దడ్డని లేశాను, అంతే, దగ్గని అయిపోయింది కదా. అంటే ఒక్కొక్కసారి ఆలోచన చేసి కూడా కరెక్ట్ ఆ టైంలో చేయట్లేదు మనము, లేదా దానికి అహంకారం ఆశ్రిత్య, అహంకారంతో వాళ్ళు ఇస్తే నాకేంటి, నేను చేస్తాను, ఏదైనా డగ్గని పడుతుంది మనకు. భగవంతుడు ఏమంటున్నాడు, అహంకారం ఆశ్రిత్య నయోత్స ఇతి మన్యసే, నువ్వు చెయ్యాల్సి వస్తుంది లేదా నాశమైపోతున్నావు అర్జున. ఇక్కడ నీ హితాని కోసం మంచిగా నీకు మంచిదే అవ్వాలి, అందుకే నీకు చెప్తున్నాను. ఇష్టోసిమే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇది మన పేరు మనం పెట్టుకోవాలి. భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చెప్తే కూడా అక్కడ అర్జున, భారత ఇవన్నీ పేరుతో పిలుస్తాడు, మనము మన పేరు పెట్టుకోవాలి. జ్యోతి, నువ్వంటే ఇష్టం, మన పేరు మనం పెట్టుకోండి. తర్వాత ఆహా భగవంతుడికి నేనంటే ఇష్టం, అయితే నాకు ఇవన్నీ అందుకే కదా చెప్పాడు, లేకపోతే నాకు భగవద్గీత చదివే ఇంట్రెస్ట్ వచ్చేదా? ఆయన అనుగ్రహం వల్ల కదా. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనకు ఇందులో ఓహో నాకు చదవాలి, నాకు ఊరికే చదివితే చాలదు, నాకు ఇంకా డీప్గా లోతుగా అధ్యయనం చేయాలి, ఇలాంటి మనసు వచ్చేది, లేకపోతే వచ్చేదా? తర్వాత చూద్దాము శ్లోక నంబర్ 65. ఈ శ్లోకం కర్మయోగ సారాంశాన్ని ఇస్తుంది. ఫుల్ కర్మయోగ ఇందులో వచ్చేసింది ఈ ఒక్క శ్లోకంలో. ఆ తర్వాత 66వ శ్లోకంలో జ్ఞానయోగ. ఇవి 2 శ్లోకాలు మనకు ఇంపార్టెంట్. భగవద్గీత అన్నీ ఇలా చేసి ఇవి 2 శ్లోకంలో పెట్టేశాడు భగవంతుడు. ఈ 65వ శ్లోకం ఇలాంటిదే. 9వ అధ్యాయంలో కూడా ఒక లాస్ట్ శ్లోకం వస్తుంది, ఇలాగే చెప్పాడు, కొంచెం మార్చేసి అంతే. మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మన, నీ మనస్సంతా నాలో పెట్టు అర్జున. అంటే మన మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు? ప్రపంచంలోనే తిరుగుతుంది. మా భార్య, భర్త, పిల్లలు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఇంకా బ్యాంక్ బ్యాలెన్సు, నా ఇల్లు కదా. ఈ ప్రపంచంలోనే మునిగిపోయింది మన మనస్సు. అందుకే భగవంతుడు అంటున్నాడు, ఒక్క వర్డ్ చాలు, మన్మన, మనస్సు నాలోనే పెట్టు. అంటే గాడ్ సెంటర్డ్ లైఫ్ అంటాం. ఎలాగుండాలి మన లైఫ్ అంటే, దేవుడు సెంటర్లో ఉన్నాడు, ఆయన చుట్టూ మన లైఫ్ ఉంది. ఇప్పుడు నేను అనేది సెంటర్లో ఉండి ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంది. భగవంతుడు అంటున్నాడు, గాడ్ సెంటర్డ్ లైఫ్, లీడ్ అ గాడ్ సెంటర్డ్ లైఫ్. భగవంతుడే సెంటర్గా ఉండాలి. ఆయన సెంటర్లో పెట్టుకొని ఆ తర్వాత ఏదైనా చెయ్యి, నువ్వు ఏ పని అయినా చెయ్యి. మన్మన భవ మద్భక్త భవ, నా భక్తుడుగా ఉండాలి. భక్తి అనే దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. భక్తి ఉండాలి, నా మీద భక్తి ఉండాలి. సగుణ ఉండొచ్చు, నిర్గుణ ఉండొచ్చు. ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఆరాధిస్తే కూడా అక్కడ వెనక గుర్తు రావాలి, ఆ పరబ్రహ్ముడే ఈ కృష్ణుడు రూపంలో ఉన్నాడు. ఈ కృష్ణుడిని పూజిస్తే నేను పరబ్రహ్ముడిని పూజినట్టే. ఇలాంటి భావన, ఇలాంటి ఆలోచన మనము తీసుకురావాలి. భవమద్భక్తో మద్యాజీ, నన్నే పూజ చేయి. లేదా నా కోసం, యాజీ అంటే రెండు వస్తాయి, పూజ చేయడం వస్తుంది, లేదా త్యాగ చేయడం. ఏదైనా త్యాగ చేస్తే దేనికోసం త్యాగ చేస్తాను అనుకోవాలి? భగవంతుడి కోసం చేస్తున్నాను. ఏదో ఒక వ్రతం తీసుకోవచ్చు, నేను స్వీట్ తినట్లేదు, దేనికి? నాకు షుగర్ ఉంది. సరే, షుగర్ ఉంది తీసుకోవట్లేదు అంటే కూడా భగవంతుడా నీ కోసం చేస్తున్నాను, ఇలాంటి ఒక ప్రయత్నం చేయొచ్చు. దేనికైనా చేస్తే కూడా చేసేటప్పుడు భగవంతుడా నీ కోసం చేస్తున్నాను, ఇలాంటి భావన మనము తీసుకురావాలి. అప్పుడు మత్ యాజి, నా కోసం పూజ చేసినట్టు. పూజ అంటే మన నార్మల్గా ఒక పూజ చేస్తాం కదా, పూలు అర్చన చేసి నైవేద్యం ఇచ్చి ఆరతి ఇచ్చి, అవి కూడా ఒక్క దృష్టికోణంతో అవి కూడా పూజ, అది కూడా చెయ్యి. ఈ నిర్గుణతత్వం ఏంటో దాన్ని కూడా తెలుసుకో. మద్యాజీ మాం నమస్కురు, నాకు నమస్కారం చెయ్యి. ఏంటో నమస్కారం అంటే పెద్దగా ఓ అని పడి చేస్తే అది నమస్కారం అవ్వదు, మనస్సులో రావాలి. అక్కడ చాలామందికి మనం చేస్తాము, ఎందుకు నమస్కారం చేయాల్సి వస్తుంది. నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, నాకు ఏ శాపం ఇస్తారో వాళ్ళు. అయితే కూడా కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఏమంటారో అని వాళ్ళ ముందు అక్కడ నమస్కారం చేయాల్సి వస్తుంది. ఎవరికైనా నమస్కారం చేసేటప్పుడు ఆ వ్యక్తికి కాదు మనం చేసేది నమస్కారం, ఆ వ్యక్తి లోపల హృదయేషర్జున తిష్టతి అన్నాడు, హృదయంలో నేను ఉన్నాను అన్నాడు. అయితే ఆ వ్యక్తి లోపల హృదయంలో భగవంతుడున్నాడు, ఆ భగవంతుడికి నేను చేసే నమస్కారం ఇది. ఆ శరణాగతి భావం రావాలి. మామే వైష్యసి సత్యం తే, ఇలాగ చేస్తే మన్మన మద్భక్త మద్యాజి నమస్కురు, ఇవి 4 ఉంటే చాలు. అంటే మనం చేసే అన్ని కర్మాన్ని నీకే అర్పణ చేస్తున్నాను అని నమస్కారం చేయాలి. ఇది కర్మయోగమే కదా. అయితే కర్మయోగ సారాంశ ఈ ఒక్క శ్లోకంలో భగవంతుడు పెట్టి, ఇది చేస్తే చాలు అర్జున, మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు. ఇది చేస్తే నన్నే పొందుతావు, నన్నే చేరుకుంటావు నువ్వు. ప్రతిజానే, ఇది నా ప్రతిజ్ఞ, నా వాగ్దానం ఇది. ఎవరెవరు ఇలా చేస్తారో వాళ్ళకి ఒక గ్యారంటీ కార్డు ఇస్తున్నాను నేను. చాలామంది రాజకారణులు మనకు నేను అది చేస్తాను, నేను విన్ అయితే ఇది చేస్తాను అంటారు కదా. చేస్తారో లేదో అది తెలీదు.
ఇంకా చేస్తే కూడా ఎన్ని రోజులు చేస్తారో అది చెప్పలేము. కానీ ఈ భగవంతుడు అలా కాదు. ఇది ఎల్లప్పుడూ, ఈ జన్మంలో మాత్రమే కాదు, ఇది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది? శాశ్వతంగా వ్యాలిడ్ ఇది. అలాంటి ఒక గ్యారంటీ కార్డు భగవంతుడు ప్రతిజ్ఞ చేసి మనకు ఇస్తున్నాడు. అర్జున, నువ్వు ఇలా చేస్తే నన్నే పొందుతావని ఈ గ్యారంటీ కార్డు ఇస్తే మనము సిద్ధంగా ఉన్నామా? తీసుకుందామా? ఈ కార్డు తీసుకుందామా? మనమందరూ తీసుకోవాలి. కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తే కూడా కొంచెం ముందుకు వెళ్తున్నాము కదా. అయితే అందరూ కూడా మన ప్రయత్నం, మన్మన మద్భక్త మధ్యాజీ నమస్కురి, ఇవన్నీ మన ప్రయత్నం ఎంత చేయగలుగుతామో అంత చేసి ఈ గ్యారంటీ కార్డు అయితే చేతులు పెట్టుకొని ముందుకు వెళదాము. ఎందుకంటే అక్కడ వెళ్తే, ఆహా నువ్వే ఇచ్చావు కదా గ్యారంటీ కార్డు అని చెప్పొచ్చు కదా, ఫైట్ చేయొచ్చు కృష్ణుడితో, నువ్వే ఇచ్చావు కదా నాకు అని ఫైట్ చేయొచ్చు. ఫైట్ చేసే పరిస్థితి రాదు అనుకోండి, ఊరికే అంటున్నాను. అయితే అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ గ్యారంటీ కార్డు అందరూ గ్రాప్ చేసుకొని ముందుకు వెళతాము. నెక్స్ట్ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది జ్ఞానయోగ సారాంశం. ఎక్కడ బయట నుంచి చూస్తే, సూపర్ఫిషియల్గా చూస్తే కనపడట్లేదు. కానీ ఆదిశంకరాచార్యులు మంచి వ్యాఖ్యానం రాశారు ఈ ఒక్క శ్లోకం మీద. అన్ని శ్లోకం మీద రాశారు, కానీ ఈ శ్లోకం మీద స్పెషల్గా రాశారు. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది ఈ శ్లోకం చదివితే. మనకు చాలా చోట చెప్పాడు, ధర్మం పాటించు, ధర్మ ఆచరించు, నువ్వు యదా యదా హి ధర్మస్య, అందులో కూడా చెప్పాడు ఎప్పుడు ధర్మ పతనం అవుతుందో అప్పుడు నేను అవతారం తీసుకుంటాను, ఇవన్నీ చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాన్ని వదిలేసే అర్జున. అంటే మనకు అవి అన్ని మారల్స్ అవి ఏమి వద్దా, అవసరం లేదా, అవి అన్ని వదిలేయాలా అని అలాంటి ఒక సంశయం వస్తుంది. అందుకే శంకరాచార్యులు ఏం చెప్పారు అంటే, ఇక్కడ సర్వధర్మాన్ అంటే మనం చేసే కర్మాలు, మనకు మన దేహంతో మనము ఐడెంటిఫై చేసినప్పుడు ఈ పని నేను చేశాను, ఇది నేను చేశాను, అది నేను చేశాను చెప్తాను. కానీ నేను ఈ దేహం కాదు, నే ఆత్మ అంటే అప్పుడు నేను అనేది ఏమైనా చేస్తుందా? చేసేది దేహం కదా. నేను అంటే ఎవరిప్పుడు? నేను అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మతో మనం ఐడెంటిఫై చేసినప్పుడు నేనేం చేస్తున్నాను? నేను ఏమి చెయ్యట్లేదు. చేసేది ఎవరు? ఆ దేహం కదా. ఏ కర్మ చేస్తే కూడా దేహం చేస్తుంది, నేను కాదు. ఎలా కార్లో, ఒక వాహనంలో పెట్రోల్ ఉంటే పెట్రోల్ ఏ పని చేయట్లేదు, కానీ ఉండాల్సిందే. పని చేసేది అంతా ఆ కార్. అలాగే నేను అంటే ఈ ఆత్మ, ఈ జ్ఞానం వచ్చేసరికి ఏ కర్మం కూడా నేను చెయ్యట్లేదు, ఈ జ్ఞానం వచ్చేస్తుంది. అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇక్కడ ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఈ కర్మ నేను కాదు చేశాను, ఇలాంటి భావన రావాలి, వస్తుంది. ఆ ఐడెంటిఫికేషన్, నేను అంటే ఈ దేహాన్ని ఉంటే నేను అన్ని చేశాను, నేను అంటే ఈ ఆత్మ అని ఐడెంటిఫై చేస్తే అప్పుడు నేను అనేది ఏమి చెయ్యట్లేదు, చేసేది అంతా దేహమే. అప్పుడు ఏ కర్మ నేను చేస్తున్నాను? ఏ కర్మ చేస్తే కూడా నేను కాదు కదా, దేహం కదా చేసేది. దాన్నే చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ, సర్వధర్మాన్ పరిత్యజ్య. అంటే ఆ జీవాత్మ పరమాత్మ ఐక్య, ఆ భావన అక్కడ రావాలి. అది వస్తే ఎలాగొస్తుంది? మామేకం శరణం వ్రజ. అవి అన్ని వదిలేసి, దేహ నేను అనే భావన వదిలేసి, ఇదే కదా జ్ఞానయోగ. నేను అంటే ఈ దేహ కాదు, నేను అంటే ఈ ఆత్మ అని వచ్చేది జ్ఞానయోగ. ఎలాగొస్తుంది?
మామేకం శరణం వ్రజ. ఎలా వ్రజ అంటే ఒక వెళ్ళే విధానం, ఎలా వెళ్ళాలి ముందుకు. భగవంతుడా నువ్వే గతి నాకు, ఇంకా నాకు ఏమి లేదు, ఇంకెవ్వరు లేరు, ఇంకా ఏమి లేదు నాకు, నువ్వు మాత్రమే, నువ్వు తప్ప నాకు ఇంకా ఎవ్వరు లేరు. ఇలాంటి భావనతో శరణు వెళ్తే ఆయన ఏం చేస్తారంట, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నేనేం చేస్తాను అర్జున నీకు, అప్పుడు అన్ని పాపాలు ఉంటాయి కదా, అన్ని క్యాన్సల్ చేస్తాను, నాశం చేస్తాను. కర్మ ఫల, అందులో పాపం ఉంటుంది, పుణ్యం కూడా ఉంటుంది. పాపం మాత్రమే నాశం అవ్వాలి అని కాదు, పుణ్యం కూడా ఉండకూడదు. పుణ్యం ఉంటే మళ్ళీ మనము జన్మమెత్తాలి, దాన్ని అనుభవించాలి కదా, కర్మ ఫలాన్ని అనుభవించాలి కదా, దానికి మళ్ళీ జన్మమెత్తాల్సి వస్తుంది. ఇక్కడ సర్వ పాప అంటే కూడా పాప పుణ్యం అన్ని తీసేసి మోక్ష ఇష్యామి, నీకు మోక్షమే ఇస్తున్నాను. మా శుచ, నువ్వు ఎలాగున్నావు, అయ్యో దుఃఖంతో ఉన్నావు, ఇంకా ఆ దుఃఖం అన్నీ వద్దు, అస్సలు వద్దు, నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే ఇలా చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే గ్యారంటీ కార్డు ఇస్తున్నాను నీకు. తీసుకుంటావా అర్జున? ఇప్పుడు మోక్ష అంటే మనకు ఒక లక్ష్యం ఉంటుంది, ఇది మోక్ష నాకు కావాలి, నాకు ఇంకా ఇల్లు కట్టాలి, పిల్లలకి పెళ్లి చేయాలి, ఇవి అన్ని లక్ష్యం ఉంటాయి మనకు. అయితే చాలా గోల్స్ ఉంటాయి, అందులో ఒక్క గోల్ ఏంటి, నాకు మోక్షం కావాలి. అయితే ఇలాంటి వాళ్ళకి పేరు మంద ముముక్షు. ముముక్షు అంటే ఎవరికి మోక్షమే లక్ష్యమో వాళ్ళకి పేరు ముముక్షు. ఒక్క గోల్ అంటే అక్కడ మోక్షం అనేదే గోల్, దేవుడిని చేరాలి, ఇది ఒక గోల్. వేరే కూడా గోల్స్ చాలా ఉంటాయి, అందులో ఇది ఒక్కటి. అయితే అలాంటి వాడికి పేరు మంద ముముక్షు. ఇంకా మధ్యమ ముముక్షు అంటే అన్ని చాలా గోల్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ గోల్ ఏంటి, మోక్ష, దేవుడిని చేరడమే ఫస్ట్ గోల్, ఇంకా వేరే అన్ని ఉన్నాయి. ఇప్పుడు అది లిస్ట్లో ఫస్ట్కి వచ్చేసింది. అప్పుడు మధ్యమ ముముక్షు. ఉత్తమ ముముక్షు అంటే వేరే ఏ గోల్ కూడా లేదు, ఇది ఒక్కటే ఉంది, దేవుణ్ణి చేరాలి, మోక్ష కావాలి నాకు, ఇది ఒక్కటే గోల్ ఉంటే అలాంటి వాడికి పేరు ఉత్తమ ముముక్షు. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇలాగే ముందుకు వెళ్తూ 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 అలాంటి చిన్న చిన్న కోరికలు అన్ని గోల్స్ వేరే వేరే ఉండి ఉండొచ్చు ఇప్పటి వరకు, అవి అన్నీ పడిపోతాయి, ఒక్కటే మిగులుతుంది, అది మోక్ష. అలాంటి మోక్షాన్ని నేను ఇస్తాను. మనము చిన్నగా ఉండినప్పుడు బలూన్ కావాలి, ఆ టాయ్ కావాలి, ఇది కావాలని ఉండింది కదా. పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు కూడా మనకుందా, ఇప్పుడు నాకు ఇప్పుడు బలూన్ అవసరమే లేదండి, బెలూన్తో నేను ఆడట్లేదండి అని 10 మందికి వెళ్ళి చెప్తే ఏమంటారు, జ్యోతికి ఏదో పిచ్చెక్కిందండి, బెలూన్తో నేను ఆడట్లేదు అని అంటుంది అందరితో వెళ్ళి. హాస్యంగా ఉంటుంది కదా. అలాగే ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న వేరే వేరే లౌకిక కోరికలు ఉంటాయి కదా, అవి అన్నీ పెద్దగా ఏమీ ఉండదు. అయితే నాకు ఈ కోరిక లేదండి, నాకు చీర కావాలని లేదండి, అది చెప్పే అవసరమే లేదు, అది అలాగే పడిపోతుంది. అలాంటి కోరికలు ఇంతవరకు ఉండింది, ఇప్పుడు ఓహో భగవద్గీతలో ఇలా భగవంతుడు చెప్పాడా, ఇవి అన్నీ అందులో ఆసక్తి పుట్టి అధ్యయనం చేసి శ్రవణ మనన నిధి ధ్యాసన ఆచరించేసరికి అలాంటి లౌకిక కోరికలు అంటాం కదా, వరల్డ్లీ డిజైర్స్, అవన్నీ ఒక్కటి పడిపోతుంది. సరే పెళ్ళి అవలేదా, నా కొడుకుకి పెళ్ళియో ఇంకా ఏదో కోరికలు ఉండిందో, సరే ఆ టైం వచ్చేసరికి భగవంతుడు చేపిస్తాడు, నేను పెద్దగా ఎందుకు టెన్షన్ తీసుకోవాలి, అలాంటి భావన వస్తుంది. అదే భగవంతుడు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళండి, అప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చాను కదా, ఆ తర్వాత దాన్ని యూజ్ చేయాల్సిందే మనము. అయితే అందరూ కూడా భగవంతుడు మంచి ఆఫర్ ఇచ్చాడు. మనమేమో టీవీలో చూస్తాం కదా,
ఇప్పుడు కొన్ని రోజులు దీపావళి టైంలో సేల్స్ ఉంటుంది, ఆషాఢ మాసంలో సేల్స్ ఉంటుంది. ఒక్క 500కి 2-3 చీరలు అంటే పరిగెత్తుకొని వెళ్తాము అక్కడ. ఎందుకు? కోరిక అంతా అలా ఉండింది ఇంతవరకు, ఇప్పుడు కాదు. ఇప్పుడు భగవంతుడు ఏ ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాడో ఏది ఫ్రీగా ఇవ్వడు భగవంతుడు. ప్రయత్నం మాత్రమే చెయ్యాలి. ప్రేమంతో, భక్తితో, శ్రద్ధతో, హృదయపూర్వకంగా నువ్వు చెయ్యి అర్జున. నీకు గ్యారంటీ కార్డు నేను ఇస్తాను, మోక్ష నేను ఇస్తాను. నా ప్రతిజ్ఞ, ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు. ప్రతిజ్ఞ చేస్తున్నాను అర్జున, నేను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. వాగ్దానం ఇస్తున్నాను, నేను శాశ్వత పదమిస్తాను, మోక్ష ఇస్తాను. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? అర్జున అని పేరు తీసేసి మన పేరు మనము పెట్టుకొని, ఓహో ఎంత మంచి వాగ్దానం నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను దీన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాను అని మనము వాగ్దానం ఇవ్వాలి భగవంతుడికి. నా ద్వారా, ఈ దేహం ద్వారా నువ్వు చెప్పిన అన్ని ప్రయత్నాలు నేను చెయ్యాలి, అట్లా నాకు అనుగ్రహం చెయ్యి. ఇలాంటి ప్రార్థన మనము చేద్దాం. చేస్తే భగవంతుడు తప్పకుండా మనల్ని రాయిని పైకి తీసుకువెళ్తాడు. ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ప్రయత్నం చేసినప్పుడు నామస్మరణ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. నామతో స్మరణ. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.